అలాగా ప్రభువు నాకు అప్పగించిన సేవని ఈ రోజు వరకు కూడా పాడు చేయకుండా ఇలా చేస్తూ వచ్చాను. అసలు ఈ మీటింగ్ కూడా చాలా కష్టంగా పెట్టామండి. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాయి అనిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు స్తుతించవా, మరి నీకు ఇంతమందిని ఇచ్చినప్పుడు రోజు చూస్తున్నావు కదా ప్రభు అంటే, లేదు మీరు సమాజంగా స్తుతించవా, ప్రార్థించమని అందరిని కోరేము, మరి అందరినీ మీరు సమాజంగా పిలవరా అని చెప్పేసి ప్రభు మాట్లాడటము. ఒకప్పుడు అనౌన్స్ చేశాను ఇలాగ 22వ తారీఖున మీటింగ్, కానీ దేవుడు అన్ని సమకూరుస్తూ వచ్చాడు. అయితే ఇంకా కొన్ని పనులు ఉండిపోయినాయి, అవి చేయలేకపోయాము. కిటికీ విండోస్ అని ప్రహరీ అని ఇంకొంచెం పనులు ఉండిపోయినాయి, అవి కూడా జరగాలి. ప్రభుత్వం మీద అవి కూడా చేద్దాం అనుకుంటున్నాము. కొన్ని ఆర్థిక రుణభారాలు కూడా ఉన్నాయి, ప్రార్థించండి. ఎక్కువని కాదు, అంటే మేము వేసిన దానికంటే డబుల్ అయింది. మేము ప్లాస్టిక్ చేసి కలర్స్ వేసి వదిలేద్దామని చూసాము. వాళ్ళు సీలింగ్ చేసినప్పుడు ఏమైందంటే కింద పాడైపోవడం, మళ్ళా టైల్స్ వేయటము, తర్వాత మళ్ళీ ఎలాగో చేస్తున్నాం కదా లోపల వరకు మళ్ళా చేయటం ఎందుకు అని చెప్పేసి అలా కూనుకోవడం చేయడం ద్వారా జరుగుతూ వచ్చింది. అయితే నాకు ప్రార్థనాపూర్వకంగా అందరూ సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఒకళ్ళని కాదండి, నేను పిల్లబడిన వాళ్ళందరూ కూడా ప్రార్థన అవసరం కోరినాను, అందరూ ప్రార్థించారు. అందువల్ల ఈ మందిరం అయింది 3 నెలల్లో. నేను ఒక్కడినే మా సంఘం వాడు ప్రార్థించాను, నేను ఒప్పుకోను, కానీ పరిస్థితులు సేవకులు అందరూ ప్రార్థన చేశారు. తద్వారా ఇట్లాగ ఏర్పడింది. ఒకప్పుడు రేపు షెడ్ వేసినప్పుడు అన్నారు, ఇక్కడ మీది గొడ్ల సావడిలా ఉంది, దాన్ని చర్చ్ అంటారా అని. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడి యొక్క మందిరము ఆయన కట్టించాడు. ఇప్పుడు ఇక్కడ పశువులు లేవు, పరిశుద్ధులు ఉన్నారు. ఎంతో మంది ప్రార్థన సంవత్సరం జరుగుతుంది అన్నారు. ఆయన బీటెక్ చదివచ్చాడంట, ఎన్ని రోజులు పెడతారు సంఘం చూద్దాం అని ఎంతో మంది కామెంట్. మా అక్క వాళ్ళతో, మీ తమ్ముడు బైబిల్ పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. నేనండి బీటెక్ ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ ఈ, ఒక సెమిస్టర్ అయితే నా ఫోటో కూడా పేపర్లు వేశారు. 3 పేపర్లు నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్, గవర్నమెంట్ హై స్కూల్ చంద్రపూడి, 509 మార్క్స్ 2006. ఎప్పుడు కూడా నేను ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్ అయితే JNTUH 100కి 100 మార్క్స్. చాలా ఉద్యోగాలు చేశా, హైదరాబాద్లో చేశా, హైదరాబాద్లో చేశా, చిత్తూరులో చేశా, చాలా ఐటీసీలో చేశా, వ్యాపారం చేశా, ATM పెట్టా, ఇవన్నీ పెట్టినా ప్రభు ఒప్పుకోలేదు. నా బాప్తిస్మ వాగ్దానంతో దేవుడు నన్ను పిలిచాడు, ఇశ్రాయేలు నా సేవకు మీరు నన్ను మహిమపరచుకోండి. అప్పుడు జగన్ చెప్తే, తమ్ముడు ఈ రోజుల్లో సేవ అనేసరికి కష్టమైపోతుంది, ఓ మంచి ఏదైనా చేస్తూ చెయ్యి, ఎందుకంటే మాకంటే ఎక్కువ భారం కలిగి ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఆ రోజుల్లో నన్ను అనేవారు. అందువల్ల నేను చిన్న వ్యాపారం చేస్తూ సేవ చేసేవాడిని. కానీ తర్వాత ప్రభు వారు ఫుల్ టైంకి పిలవటము, నేను ఫుల్ టైంకి రావటము, ఇలాగా చేస్తూ వచ్చాను. ప్రభు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. నేను 2000 మందిరం 16లో కట్టాము, 17లో మ్యారేజ్ అయింది, 18లో పాప పుట్టింది, 20లో పాప పుట్టాడు, 21లో మళ్ళీ ఈ మందిరము నిర్మించినప్పుడు ఇది 24 ఈ మందిరం ఇలా వేస్తాం. మేబీ ఫ్యూచర్లో చుట్టూ ప్రహరీ కూడా వేస్తాం అనుకుంటున్నా అని భావిస్తున్నాను. ఎప్పుడు కూడా ఇది తప్పు చేయలే. తర్వాత అప్పుడు వైజాగ్ గారు నేనే ఉండేవాళ్ళం, జకరయ్య గారు ప్రభు నన్ను తెలిసిన తర్వాత ఈ రోజు నాడు మేము ఏలూరు వాళ్ళు వ్యవసాయదారులతో కానీ సతీష్ గారు, ప్రేమ్ కుమార్, విల్సన్ గారు, ఇట్లాగా ఒక కొంతమంది సేవలతో ఉండగలిగాం. అప్పుడు ఒంటరి అయిపోయాను. తర్వాత ఐజాక్ గారు కూడా ఒంటరి అయిపోయిన బస్సులో మేమిద్దరు కలిసి ఈ రోజు కొనసాగటము. తర్వాత మా తల్లి సంఘం హెల్ప్, అక్కడే నేను పెరిగి అక్కడ అన్నీ నేర్చుకున్నా. చూస్తున్నట్టు వాళ్ళు ఈ రోజు కూడా ఆ సంఘానికి మళ్ళీ నేను సేవకుడికి వెళ్తున్నా. ఒకప్పుడు ఇలా కూర్చుని వినేవాడిని, అయితే జగన్ గారు మెసేజ్ చెప్తుంటే తలపైకి ఎత్తుకోండి, మెసేజ్ నచ్చకపోతే కింద పెట్టుకోండి అని అనేవాడు. తమ్ముడికి ఈ రోజు మెసేజ్ నచ్చలేదు అన్నాడు. అలాగే అన్నతో తిరిగి ఇప్పుడు అక్కడే నేను సేవకుడిగా ఉంటూ ఇది కూడా చూసుకుంటూ చేస్తున్నాను. చాలా విషయాలు చెప్తున్నాను అనుకున్నా, తెలియట్లేదు. థ్యాంక్ యూ, మీరు అందరూ ప్రార్థన చేశారు. థ్యాంక్ యూ.